ఓటేసేందుకు ఊరెళ్తున్నారా? బ్యాగులన్నీ సర్దేశారా? ఒక్క నిమిషం. బ్యాగుల కంటే ముందు జేబులు తడుముకోండి. మీ దగ్గరున్న డబ్బులు టికెట్లకు సరిపోతాయో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎలక్షన్ టైం చూసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ఓ రేంజ్లో బాధిస్తున్నాయి. ముక్కుపిండి మరీ డబుల్ ట్రిపుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఇవాటితో ప్రచారానికి తెరపడనుంది. మరో 2 రోజుల్లో అంటే మే 13న పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల వేళ ప్రైవేట్ ట్రావెల్స్ రెచ్చిపోతున్నాయి. ప్రయాణికులను అడ్డంగా దోచేస్తున్నాయి. ఉద్యోగాలు చదువుల పేరుతో సొంత ఊర్లకు దూరంగా ఎక్కడెక్కడో సెటిల్ అయిన జనాలు సొంత ఊర్లకు పయనమవుతున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు వరుసగా సెలవులు ఉండడంతో ఓటేయడం కోసం తమ ప్రాంతాలకు వెళుతున్నారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు ఫుల్ అయిపోయాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ప్రైవేట్ ట్రావెల్స్ జనాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రధాన నగరాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ రేట్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం గ్యారంటీ. మామూలు రోజుల్లో సొంత ఊర్లకు వెళ్లాలంటే 500 నుంచి 1000 రూపాయలు అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 3-4 రెట్లు పెంచేశాయి ప్రైవేట్ ట్రావెల్స్. అంటే 1000 రూపాయలయ్యే చోట ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓ కుటుంబం నుంచి ఇద్దరు ఊరికి వెళ్లి ఓటు వేసి రావాలంటే 10 నుంచి 15,000 ఖర్చవుతోంది. ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో, స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ టికెట్ రేట్లు 2,500 నుంచి 5,000 వరకు చూపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కడప, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి లాంటి ప్రధాన నగరాలకు కూడా ఇదే రేంజ్లో టికెట్ రేట్లున్నాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళుతూ ఉండడంతో సిటీలోని అన్ని ప్రాంతాలు బస్సులతో రద్దీగా మారాయి. బిహెచ్ఎల్, మియాపూర్, కూకట్పల్లి, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు అందించే దాదాపు 20కి పైగా రైళ్లకు తాత్కాలికంగా అదనపు కోచ్లను ఏర్పాటు చేసింది. దీంతో వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు కొంత ఉపశమనం కలగనుంది.